అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. దగ్గర ఒక 1 వీక్ దాటిపోతున్నట్టుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడలో నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు విజయవాడలో వరదలు అనేది చూడలేదు. మామూలుగా తుఫాన్ ఇలాంటి సైక్లోన్ వచ్చినా కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ కానీ ఇలా కాలువలు అయిపోవడం, సందులు కాలువలు అయిపోవడం ఇది ఫస్ట్ టైం అనమాట చూడటం. ఎందుకంటే చెన్నైలో వాటిలో చూస్తాం ఎక్కువ ఇలాంటివి పొడవలు రోడ్లో వెళ్ళటం అనేది. విజయవాడలో అయితే ఫస్ట్ టైం మేము చూడటం. అలాగే యాక్చువల్గా మేము కూడా కొన్ని రోజులు స్టోర్ అయితే తీయలేదు. ప్లస్ అది కాక మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు కూడా చాలా వరకు అటువైపు ఉండిపోయినాయి. వాళ్ళకు కూడా చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకోటి ప్రాణ నష్టం అయితే తక్కువ జరిగిందనమాట. సో అదొకటి మనందరం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఫర్నిచర్ పోయినా లేకపోతే ఆటోమొబైల్స్ వెహికల్స్ పోయినా ఏది పోయినా మనం సంపాదించుకోగలం, కానీ ప్రాణాలు పోతే మాత్రం తిరిగి తీసుకురాలేం కదా. సో అదైతే మనం చాలా అది అమ్మవారికే మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే దుర్గమ్మ వల్ల ఒక రకంగా అమ్మవారి వల్ల అయితే ఆ దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఇంత హెవీ ఫ్లడ్స్ వచ్చినా కూడా చాలా వరకు అంటే గవర్నమెంట్ చూపించిన ఫాస్ట్ సొల్యూషన్ అవ్వచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగినాయి. అలాగే మేము కూడా కొంచెం వాలంటీర్ సర్వీస్గా కొన్ని వాటిలోకి వెళ్ళాము. అంటే ఎక్కువ కాదు, కొన్ని చేసాము. సో ఇది ఫస్ట్ టైం మాకైతే అనుభవం అండి. నేను పుట్టినప్పటి నుంచి చూడటం ఇదే. నాకు తెలిసి మా పిల్లలు కూడా చూడటం ఇదే. ఇది వాళ్ళకి గుర్తుండిపోద్ది అనమాట. ఒకప్పుడు విజయవాడలో ఇది ఇలా ఫ్లడ్స్ వచ్చినాయి, రోడ్లలో పొడవలు తిరిగినాయి అనేది. సో ఇదొకటి మర్చిపోలేని సంఘటన. సో తర్వాత ఇంకా కాపర్ కలెక్షన్స్ అనేవి చాలా కొత్త వచ్చినాయి. ఇప్పుడు అంతా నార్మల్ డేస్ అయిపోయినాయి. విజయవాడ అంతా నార్మల్గా ఉంది. సో ఇక్కడి నుంచి వీడియోస్ అనేది కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్న పారాడే కృష్ణుడు చాలా చిన్న మోడల్ అనమాట. ఆయన చక్కగా వెన్న ముద్దతో పారాడుతూ ఉంటాడు. సో ఇది చాలా చిన్నది. అలాగే మీకు తెలుసు కదా, ఇది ఒరిజినల్ క్వాలిటీ అనమాట. మీకు చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని క్వాలిటీస్ మీకు గమనించినప్పుడు ఈ ప్యాటర్న్ కానీ ఈ ఫినిషింగ్ కానీ మీకు అంతా కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది చిన్న కృష్ణయ్య అనమాట. చిన్న కృష్ణయ్య చాలా మనకి ఒక చిటికిన వేలు అంత ఉంటారనమాట స్వామివారు. సో ఆయన నెమలి పింఛం కానీ, మెళ్ళలో కంఠహారం కానీ, కాళ్ళకు పట్టీలు కానీ, ఆయన ముఖం చిన్న ముఖం చూడండి ఎంత అందంగా ఉందో. సో అలాగే ఆయనకి జడ పైన సిక్కిపించం, నెమలి పించం ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. సో ఇది ఎవరికైనా చిన్న పిల్లలకి ఎవరికైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు గిఫ్ట్లు ఇవ్వటానికి బాగుంటుంది. బర్త్డే ఫంక్షన్స్ కానీ, బార్సాల ఫంక్షన్స్ కానీ, అలాగే మొదటి పుట్టినరోజు ఫంక్షన్స్కి ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది. సో మన ఇంట్లో అలాగే హోమ్ డెకరేషన్ బాగుంటుంది, చక్కగా పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మీకు చిన్న కృష్ణుడి కలెక్షన్లోనే వడపత్ర సాయి అనమాట. ఇక్కడ మనకి చూస్తే ఆయన రావాకులో చక్కగా పడుకుని, ఆ ఆకులో పడుకుని ఆడుకున్నట్టు ఉంటారు. ఆయన ఒక కుడికాల్ని ఎడం చేత్తో పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడనమాట, ఒక చేతితో మురళి పట్టుకుని. అలాగే స్వామివారికి ఒక పింఛం కానీ, అలాగే ముఖం కానీ చిరుమందహాసంతో నవ్వుతూ ఆడుకుని ఉంటాడు. ఇంకోటి ఇది మాస్టర్ పీసు. ప్లస్ అది కాక మీకు చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఆయన పడుకుని విధానం అంటే పడుకున్నట్లేదు. అంటే మనకి ఇది ఎలా అంటే ఈ రావాకు మీకు స్ట్రక్చర్ ఎలా వచ్చిందంటే ఒక సోఫా చూపిస్తాను అండి. సోఫాకి ఎలా ఉంటుంది మనకి బ్యాక్ సైడు, సో అలా ఎత్తుగా వచ్చింది వెనకాల. ఈ రావాకు మీకు షేప్ చూస్తే తెలుస్తుంది. ఇది ఒక వెనక భాగం నుంచి చూస్తే కుర్చీలో కూర్చున్నట్టు ఉంటుంది, అంటే రావాకు కుర్చీలో కూర్చున్నట్టు ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం మనకి ఆయన రావాకులో పడుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ఒక వైపు నుంచి ఒక రకంగా కూర్చున్నట్టు ఉంటే ఇంకో వైపు నుంచి ఆయన పడుకున్నట్టు ఉంటుంది, పడుకుని ఆడుకున్నట్టు. సో చాలా బాగుంటుంది. ఇది కూడా మనం గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా అనుకూలమైన విగ్రహం అనమాట. పెళ్లిల్లో కానీ ఏదైనా ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ బర్త్డే కానీ బార్సాలకు కానీ వాటికి కానీ. సో ఇది కూడా మీకు ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అభయ హనుమాన్ అనమాట. మీకు ఆంజనేయ స్వామిని చూస్తే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా అంత చిన్న ఒక అంగుష్టం విగ్రహంలోనే ఆయన ఒక మూతి, అలాగే ఆయన ఒక తిరునామం, కళ్ళు, ప్లస్ అది కాక మీకు ఇంకా క్లియర్గా ఆయన గెడ్డం,
గడ్డం కూడా మీకు అంత స్పష్టంగా కనిపిస్తుంది, అందుకనే సైడ్కి తిప్పాను. అలాగే ఆయన చేతిలో ఉన్న గెద, ఆయన ఒక చేతికున్న వేళ్ళు, ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సో అంగుష్టం సైజులో వస్తున్న విగ్రహం అనమాట. సో చాలా చాలా స్పెషల్ డీప్ కార్వింగ్తో వస్తుంది. ఇది కూడా ఒరిజినల్ పీస్. అలాగే మీకు వెనక భాగం కూడా చూడండి, స్వామివారి ఒక వెనక భాగం కానీ, అలాగే ఆయన తోక, అలాగే కిరీటానికి ఉన్న చక్రము, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. సో ఇది కరెక్ట్గా మనకి అంగుష్టం సైజులో వస్తుంది అనమాట. ఇది మీకు సైడ్ వ్యూ, సైడ్గా చూస్తే మీకు తెలుస్తుంది స్వామివారి గడ్డం కానీ, చెవులు కానీ, ప్రతిదీ కూడా. అలాగే ఫ్రంట్గా కూడా చూడండి, ఫ్రంట్గా చూస్తే కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొంచెం వీడియో బ్లర్ అవుతుందండి. సో కెమెరా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఒకసారి కొంచెం క్లియర్గా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తూ ఉండండి, ఇది చూస్తూ ఉండంటే తెలుస్తూ ఉంటుంది. సో అభయ ఆంజనేయ స్వామి అనమాట. మన కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి కానీ, అలాగే పూజ గదిలో పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ అనుకూలమైన విగ్రహం. ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇంతకుముందు నేను అరచేతిలో పెట్టుకోవడం వల్ల, ఆ చెయ్యి ఒకటి వల్ల బ్లర్గా ఉంది. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది స్వామివారి ఒక ముఖము కానీ, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంది. సో అంగుష్టం సైజులో వస్తున్న విగ్రహం అనమాట, మన నిత్య పూజ కావాల్సింది. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. యాక్చువల్గా ఇంతకుముందు మీరు చూపించిన అమ్మవారి విగ్రహాలన్నీ వేరే, అంటే ఆ ఒక ఫినిషింగ్ కానీ, కార్వింగ్ కానీ, అలాగే అమ్మవారి ఒక డిజైనింగ్, కూర్చున్న విధానం డిఫరెన్స్. ఇది వచ్చేటప్పటికి మీకు వేరే మోడల్ అనమాట. సో అమ్మవారి యొక్క విగ్రహం ఇంతకుముందు ఏంటంటే మీకు ఒక పీట మీద కూర్చున్నట్టు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చక్కగా కమలంలో లలితాసనంలో కూర్చుంటారు అమ్మవారు. అలాగే అమ్మవారి ఒక జడ పాపిడి, మధ్య పాపిడి కానీ, అమ్మవారి ఒక ముఖం కానీ, అలాగే అమ్మవారి ఒక చేతిలో పట్టుకున్న వేదాలు, ఒక చేతితో అభయం ఇస్తూ ఎంత అందంగా ఉన్నారో ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. అలాగే మనకి ఏంటంటే ఇది అంగుష్టంలోనే వస్తుంది ఇది కూడా. సో మన నిత్య పూజకి అలాగే మనం ఎప్పుడు నిత్య దీపారాధన చేసుకోవడానికి, చక్కగా పూజా రూమ్లో పెట్టుకుని ఎక్కువ పూజ చేసుకోవడానికి అన్ని రకాలు యూజ్ అవుతుంది. అలాగే మనకి రేపు రాబోయే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం అంటే ఈ విగ్రహం పెట్టైనా మనం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే 9 అవతారాల్లో అమ్మవారి అవతారం ఒకటి కూడా వస్తుంది కాబట్టి ఈ విగ్రహాన్ని కూడా పెట్టి మనం 9 రూపాయలుగా చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఆ రోజు పెట్టుకుని కూడా మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది కూడా మీకు ఒరిజినల్ పీస్ క్వాలిటీ వస్తుంది, ఫుల్గా మీకు డీటెయిలింగ్ అనమాట. ఇంకా అమ్మవారి వెనక జడ పాపిడి కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సో ఇది మొత్తం మీకు అంగుష్టం సైజ్ అనమాట. ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మందిరంలో ఉన్న చతుర్భుజ కృష్ణ, అది కూడా ఆవుతో. ఇది కూడా మనకి కరెక్ట్గా 2.5 అంగుళాల్లో వస్తుంది. అసలు 2.5 అంగుళాల్లో ఒక మందిరం అంటే ఆయన ఒక సింహాసనంలో చక్కగా నుంచుని మనకంటే గుడి మందిరంలో వెనకాల మకర తోరణంతో పీఠం మీద నుంచున్నట్టు ఉంటారు. అలాగే ఆవుతో సమేతంగా చతుర్భుజ కృష్ణ, చతుర్భుజాలతో చాలా అందంగా ఉంటాడు. అలాగే పైన ఆయనకి నాగాభరణం కూడా వస్తుంది. ఇంకా మకర తోరణం వచ్చేటప్పటికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఆ అందంతో పాటు పైన కీర్తిముఖుడు, ఇవి నిజంగా ఈ సైడ్ చూడండి, ఇవి చూస్తే ఆయన ఒక కీర్తిముఖుడు కోరల్లాగా వస్తాయి. డిజైన్ అనేది ఆ మకర తోరణం డిజైన్ అనేది అలా ఇచ్చారనమాట. కోరలోను ఈ వెనకాల ఉన్న మకర తోరణం 2 కలిసిపోయి వచ్చిన డిజైన్ అనమాట. చక్కగా మనం తులసి కోటలో పెట్టుకోవచ్చు, అలాగే పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, అలాగే చక్కగా మనం ఏదైనా ఆఫీస్ టేబుల్ మీదుగా దాని మీద పెట్టుకోవచ్చు. అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి 3 అంగుళాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనమాట. యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చాలా చిన్న సైజులో అడిగారు. సో వాళ్ళ కోసం మనకి 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ 3 ఇంచెస్లో వస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. అలాగే స్వామివారు చాలా 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 ప్రసన్న రూపంలో ఉంటారనమాట. సో ఆయన కిరీటం కానీ, ఆయన ముఖం కానీ, చేతిలో వేలాయుధం ఒకటి, వరద అభయ హస్తాలతో చాలా చాలా అందంగా ఉంటారు. అలాగే వెనకాల నెమలి కూడా పీఠం మీద ఉంటుంది, ఆయన వెనక భాగంలో ఉంటుంది. సో చాలా చాలా స్పెషల్ మోడల్. మనం అభిషేకాలు చేసుకోవడానికి, నిత్య పూజ చేసుకోవడానికి, పూజ గదిలోకి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ బాబా విగ్రహంలో చాలా చాలా స్పెషల్ మోడల్, కొత్త మోడల్ ఇది. ఇంతకుముందే మీరు చూసింది బాబాది వచ్చేటప్పటికి రాజ్ దర్బార్
ఆయనకి మనకి షిరిడీలు ఎలా ఉంటారో ఆ రూపంలో వెనకాల ఆర్చ్ వచ్చి అటు ఇటు ఆయన సింహాసనంలో కూర్చున్నట్టు వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనకి స్వామివారు ద్వారకామాయిలో ఆయన ఎలా ఉంటారంటే ఒక రాయి మీద కూర్చుని ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వటం, అలాగే అందరితో మాట్లాడేటప్పుడు అక్కడ ద్వారకామాయి బయట కూర్చునే రాయి మీద కూర్చున్న మోడల్ అన్నమాట ఇది. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆయన కాలు మీద కాలు వేసుకుని చక్కగా చాలా అందంగా, ఈ స్టోన్ కూడా మీకు న్యాచురల్ స్టోన్ లుక్ లాగా వస్తుంది. అంటే స్క్వేరు రెక్టాంగిల్ అలా ఒకే షేప్ కాకుండా రాయి ఎలా ఉంటుందో ఆ రాయి ఈ షేప్ అనేది తీసుకొచ్చారు న్యాచురల్గా. అలాగే మీకు ఆయన ఒక వస్త్రాలంకరణ, అలాగే స్వామివారి అలాగే బాబా ఒక గెడ్డం కానీ ఆయన మూతి దగ్గర గెడ్డము, మీసము, అలాగే ఆయన తలపాగా ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇంకోటి ఆ చెయ్యి చూడండి, అభయం పూర్తి చెయ్యి కూడా ఇలా వంగినట్టు ఉంటుంది. మనకి ఇలా వంగి పూర్తిగా ఫ్లాట్గా పెట్టకుండా వంగినట్టు ఉంటుంది అనమాట. సో చాలా చాలా స్పెషల్ విగ్రహం ఇది కూడా. మనకి 2.5 నుంచి 3 ఇంచెస్లో వస్తుంది అనమాట బాబా విగ్రహం. సో బాబా విగ్రహంలో ఇది కొత్త మోడల్ నేను చూపిస్తుంది. సో మన నిత్య పూజకి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి గురువారం స్పెషల్గా గురు రాఘవేంద్ర స్వామి యొక్క విగ్రహం అనమాట. అసలు అంగుష్టమే చిన్నదంటే అంగుష్టంలో కూడా ఇంకా చిన్నదనమాట ఈ విగ్రహం, అంత స్పెషల్. అలాగే ఇంకా కార్వింగ్ చూస్తే అంతలో కూడా ఆయన బృందావనం కూర్చుని ఉంటారు. అసలు ప్రతిదీ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది. అంత చిన్న విగ్రహంలోనే ఆయన ఒక తల భాగం, కళ్ళు, ముక్కు, చెవులు, ఆయన మెల్లో ఉన్న తులసిమాల ప్రతిదీ కూడా, రుద్రాక్షమాల ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సో అంగుష్టంలో కూడా చాలా చాలా చిన్నదనమాట. అంత డీప్ కార్వింగ్తో వస్తుంది. చక్కగా మన ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట. అలాగే ఇందులోనే మీకు కొంచెం పెద్ద సైజు చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి పెద్ద సైజు విగ్రహం. సో ఇప్పుడు ఈ విగ్రహం పక్కన పెడితే మీకు తెలుస్తుంది ఆ విగ్రహం ఒక సైజ్ ఎంతో. సో ఇది వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజ్ విగ్రహం అనమాట. ఆయన పీఠం మీద కూర్చుని ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ విగ్రహంలో రాముల వారు ఇక్కడ ఆయన గుండెల్లోంచి బయటకు వస్తారు చూడండి. మనకి అతుక్కున్నట్టు ఉంటుంది, ఏదో అంటించినట్టు ఉంటుంది అనమాట. ఆయన ఒక గుండెల్లోంచి ఇలా బయటకు వస్తారు. అలాగే ఆయన నామాలు, గంధంతో నామాలు పెట్టుకుంటారు కదా భుజాల మీద, గుండెల మీద. అలాగే తులసిమాల, అలాగే స్వామివారి యొక్క తిరునామము, అలాగే ఆయన గెడ్డము ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి. సో గురువారం స్పెషల్గా నేను చూపిస్తున్నాను, ఎందుకంటే రాఘవేంద్ర స్వామి విగ్రహాల కలెక్షన్లో ఇది చాలా ఒరిజినల్ క్వాలిటీ, అలాగే హై ప్రీమియం కలెక్షన్ అనమాట. సో ఇదొక మోడల్. సో చతుర్భుజ కృష్ణలో ఇదొక మోడల్ అనమాట. ఇంతకుముందు మీకు చిన్న మోడల్ చూపించాను కదా, ఇది వచ్చేటప్పటికి మనకి 5 అంగుళాల ఎత్తులో వస్తుంది. అలాగే పీఠం మీద చక్కగా స్వామివారు. ఇంకోటి చాలామంది నన్ను అడిగారు కుడికాలు ముందు ఉండాలి అలాంటి విగ్రహం వస్తే చెప్పండి అని. సో యాక్చువల్గా కుడికాలు ఎడంకాలు అనేది నేను ఎక్కువగా ఫోకస్ చేయను, కానీ ఈ విగ్రహం మాత్రం కుడికాలతో వచ్చింది. సో కాపర్లో కుడికాల విగ్రహంతో ముందుండే విగ్రహం కావాలనుకునే వాళ్ళకి ఇది ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం చూపిస్తున్న విగ్రహం అనమాట. అలాగే స్వామివారు చూడండి చక్కగా మురళీగానంతో, అలాగే శంఖచక్రాలు ధరించి, అంటే చతుర్భుజ కృష్ణగా ఇందులో ఉన్నారు. అలాగే కిరీటం కానీ, అలాగే ఆయన ముఖము, కోల ముఖాలు ఇవన్నీ కూడా చాలా 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 స్పెషల్ స్ట్రక్చర్ అనమాట. కోలగా వస్తాయి, చాలా షార్ప్గా వస్తాయి అనమాట. సో మనం చక్కగా పూజ గదిలో పెట్టుకోవచ్చు, షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పుడు స్వామివారి స్ట్రక్చర్ ఒక వెనక భాగం, ఇదంతా చూడండి, మీకు ఆ ఫినిషింగ్ ఇదంతా చూస్తే తెలుస్తుంది. సో ఇది చాలా చాలా హై ప్రీమియం క్వాలిటీ విగ్రహం. సో 5 ఇంచెస్లో వస్తుందన్నమాట. సో చతుర్భుజ కృష్ణాల్లో ఇదొక మోడల్. సో మళ్ళీ రీస్టాక్ అయిన మోడల్ మీకు శక్తి గణపతి అనమాట. అలాగే సంకష్టహర చతుర్దశి నాడు ప్రతి నెలలో మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన విగ్రహం ఇది. సో మళ్ళీ రీస్టాక్ అయింది. సో ఒకసారి మళ్ళీ అందరికీ చూపిస్తున్నాను, నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. సో విగ్రహం ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి 4 అంగుళాల నుంచి 5 అంగుళాలు ఎత్తు వస్తుంది. సో చాలా చాలా స్పెషల్ మోడల్. సో రీస్టాక్ అయింది అనమాట. సో ఎవరైతే ఈ విగ్రహం మళ్ళీ రీస్టాక్ నన్ను అడిగారో వాళ్ళ కోసం చూపిస్తున్న మోడల్. సో నెక్స్ట్ నేను రీస్టాక్లో ఇంకోటి చూపిస్తుంది వచ్చేటప్పటికి
కాలభైరవుడి విగ్రహం అనమాట. సో కాలభైరవుడి విగ్రహం వచ్చేటప్పటికి మనకి కింద పీఠము, అలాగే పద్మం పీఠం వచ్చి పద్మపీఠం మీద చక్కగా ఆయన దిగంబరంగా నుంచుని ఉంటారు. సో ఒక చేత్తో పాత్ర, ఒక చేత్తో త్రిశూలం, శంకుపాశాలు పట్టుకుని అనమాట, డమరకం, త్రిశూలం, ఒక చేత్తో పాసం పట్టుకుని, అలాగే ఆయన చుట్టూ చూస్తే ఆయన కోరలు, అలాగే ఆయన పైన కపాలము, అలాగే చుట్టూ కూడా ఆయన అగ్నిజ్వాలల లాంటి జుట్టు. సో ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో అలాగే కుక్క కూడా, మీరు కుక్కది కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. సో ఇంతకుముందు వచ్చిన మోడల్లోనే ఇది చాలా చాలా హై ప్రీమియం క్వాలిటీ వస్తున్న విగ్రహం అనమాట. సో అదొకటే కాదు, మీరు ప్రతిదీ కూడా డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఆయన ఒక ఛాతీ, అలాగే ఆయన చెవులు చూడండి ఎలా సాగి ఎంత క్లియర్గా డీటెయిలింగ్ ఉన్నాయో. సో ఈ ఫినిషింగ్ అనేది మనకి చాలా చాలా రేర్ అనమాట. అలాగే ఇది వెనక భాగం, ఆయన చూడ ఎంత డీటెయిలింగ్గా వెనక భాగం అనేది మీకు కనిపిస్తుందో. సో అంత హ్యాండ్ వర్క్ అనేది ఇందులో ఉంది. సో మనకి 6 అంగుళాల్లో 6 నుంచి 7 అంగుళాల్లో వస్తున్న కాలభైరవుడి ప్రత్యేకమైన విగ్రహం. ప్రతిరోజు ప్రదోష వేళల్లో కాలభైరవ అష్టకం చదివితే వచ్చే అంత ఫలితము, అంత దాని యొక్క ఫలితం అనేది చాలా చాలా వేగంగా వస్తుంది మనకి. ఏదైతే మనం అపమృత్యు దోషం అవ్వచ్చు, అప్పుల రుణబాధలు అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేకపోతే ఏ నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతి ప్రదోష కాలంలో కాలభైరవ అష్టకం అనేది పఠిస్తూ స్వామివారి విగ్రహం చూస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనం ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ స్వామివారు మనకి కంపల్సరీ ఆయన ఒక కృపతో మనకి లభిస్తాయి. సో విగ్రహాలు చూసి భయపడిపోయి అదంతా కాదండి, కాలభైరవ అష్టకం కంపల్సరీ ఇంట్లో అట్లీస్ట్ మనం వీడియో అయినా ప్లే చేసుకుని విన్నా కూడా చాలా చాలా మంచిది. సో కాలభైరవ విగ్రహాలు అనేది చాలా చాలా స్పెషల్ కలెక్షన్గా ఈరోజు నేను మీకు చూపిస్తున్న మోడల్ అనమాట. సో ఇదొక మోడల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. యాక్చువల్గా మనకి 6.5 అంగుళాల్లో 6 నుంచి 6.5 అంగుళాల్లో వస్తున్న మోడల్, పెద్ద సైజు మోడల్ అనమాట. ఇంకా విగ్రహం గురించి చెప్పాలంటే ఇంకా మీరు ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ఆయన పాదాలు చూడండి, బొటన వేలేమో ఎదరకొచ్చింది, చిటికిన వేలు కూడా ఎదరకొచ్చింది, మధ్యలో పాదాలు మధ్యలో 3 వేళ్ళు వెనక్కి వెళ్ళినాయి. సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత డీటెయిలింగ్ ఉందో. అలాగే ఆయన పంచ కానీ, అలాగే అమ్మవారు కానీ, అలాగే మనకి అహోబలం, దిగువ అహోబలంలో ఎలా ఉంటారో సేమ్ అదే ముఖాకృతి, అలాగే ఈ రూపం మనకి మంగళగిరిలో కూడా ఉంటుంది. సో అదే ఆకృతితో వస్తున్న మోడల్ అన్నమాట. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయన ఒక ఛాతీ, అలాగే కంఠహారాలు, అలాగే స్వామివారు ఒక చెవులు, ఇక్కడ చూడండి చెవులు, ఆయన జూలి, ఆయన ముఖము, అలాగే శంకు చక్రాలు ధరించి లక్ష్మీ అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంత అందంగా ఉందో విగ్రహం. మనం నిత్య అభిషేకానికి చేసుకోవచ్చు, అలాగే నిత్య దీపారాజనకి, అభిషేకకి, పూజకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం పెద్ద సైజు విగ్రహం కాబట్టి చక్కగా మన తులసిమాల అన్ని అలంకరించుకోవడానికి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొక స్పెషల్ మోడల్ విగ్రహం మీకు. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి దశావతారం ఫ్రేమ్తో వచ్చిన రామ్ పరివారం అనమాట. ఇది మళ్ళీ రీస్టాక్ అయింది. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, ఇక్కడ అంతా దశావతారాలు వస్తాయి. ఈ పైన కీర్తిముఖుడు, ఇదన్నీ కూడా మనకి దశావతారాలు వస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ సింహము అంటే యాలి, అలాగే కింద వచ్చేటప్పటికి ఏనుగు, అలాగే ఒకవైపు అన్నమాచార్యులు, అలా ఇటువైపు వచ్చేటప్పటికి నారదుడు, అలా మనకు అనేది ఇందులోనే అన్ని ప్యాటర్న్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వస్తున్న దశావతారం ఆర్చ్. అలాగే ప్రతి విగ్రహం కూడా మీకు ఇలా స్క్రాల్ అవుతూ ఉంటుంది, అంటే ఫ్రంట్కి ముందుకి ఇలా ఫ్రంట్కి బ్యాక్కి జరుగుతూ ఉంటాయి విగ్రహం ఫిట్టింగ్ అనేది. సో మనం అలాగే ఇంట్లో చక్కగా మనం నిత్య పూజకి ఉపయోగపడే విగ్రహం అనమాట. మనకి అవతారాలు అంటే ఈ ఒక ఫ్రేమ్ తీసేస్తే చక్కగా విగ్రహాలు అలంకారం చేసుకుని, అభిషేకం చేసుకుని మళ్ళీ వెనకాల ఫ్రేమ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంత ముందు ఏంటంటే వచ్చిన దాంట్లో ఆంజనేయ స్వామి ఇందులోనే మనకి ఫిట్టింగే వచ్చేవాళ్ళు చిన్నగా. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా వస్తున్నారు, ఇక్కడ భక్తాంజనేయ స్వామి మనకి ప్రత్యేకంగా వస్తున్నారనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి దగ్గర 10 ఇంచెస్ హైట్తో వస్తుంది. సో చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట. స్వామివారి కానీ, ఇక్కడ రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, ప్రతిదీ కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ ఒరిజినల్ పీస్ క్వాలిటీ వస్తుంది.
సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్, అదే రీస్టాక్ అయిన మోడలే కానీ కాకపోతే ఇక్కడ మీకు చెప్పాను కదా ఆంజనేయ స్వామి మాత్రం ఇందులో రాకుండా ఫ్రేమ్లో ఆయన ప్రత్యేకంగా విడిగా వస్తున్నారు. సో ఇదొక మోడల్. సో ఇంతకుముందు నేను మీకు రామ్ పరివార్ చూపించాను, అలాగే ఇప్పుడు పెరుమాళ్ సెట్ అనమాట, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు అనమాట. ఇక్కడ శ్రీవారు, ఇటేమో శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇది మీకు చూపించాను కదా, ఇక్కడ గరుడాల్వారు ఇందులోనే వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గరుడాల్వారు అనేది ఇందులోనే ఉన్నారు. సో ఆ పైన మీకు వచ్చేటప్పటికి పెరుమాళ్ళు సమేత శ్రీదేవి భూదేవి ఉన్నారు. అలాగే వెనకాల కూడా సేమ్ ఇంతకుముందు ఏదో చూపించానో దశావతారం సెట్ అనేది సో వెనక భాగంలో వస్తుంది. సో మనం విగ్రహాలుగా పెట్టుకుని అభిషేకం చేసుకోవాలి, కళ్యాణం చేసుకోవాలని, అలాగే పూలమాల వేసుకోవాలనుకుంటే మాత్రం విగ్రహాలు ఈ మకర తోరణం తీసేసి పూలమాల అలంకరించుకోవచ్చు కళ్యాణానికి కానీ దానికి. అలాగే మనం డెకరేషన్గా పెట్టుకోవాలనుకుంటే చక్కగా మకర తోరణం ఫిక్స్ చేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 2-in-1గా యూజ్ అవుతుంది, కళ్యాణానికి, హోమ్ డెకరేషన్కి, అలాగే నిత్య అలంకారానికి, పంచకట్టుకోవడానికి, పూజకి, అన్నిటికీ మనకి సెట్ అయ్యే విగ్రహం అనమాట. సో ఇందులో దశావతారాలు, రామ్ పరివార్ అనేది 2 మోడల్స్ ఉన్నాయి, ఆల్రెడీ చూపించాను. సో ఈ రోజు నేను మీకు చూపించిన కాపర్ విగ్రహాలన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసైతే నాకు పంపించండి. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేది వాట్సాప్ ద్వారా అందిస్తానండి. ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, బందర్ రోడ్, 1 టౌన్, విజయవాడ.